హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శృతిలల ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో ఎల్ఐజీ ఫ్లాట్లకు సంబంధించిన దరఖాస్తులు అయితే ప్రారంభించారు. సో ఈ దరఖాస్తులు మీ సేవ ద్వారా అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు. మీ సేవ మనం కట్టాల్సిన ఫీజు ఎంత, 10,000 రూపీస్ ఈఎండి అమౌంట్ ఎందుకు అడుగుతున్నారు, 6 లక్షల లబ్ధిదారుడు వాటాని గవర్నమెంట్ కి ఎలా చెల్లించాలి, నెక్స్ట్ గతంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ ఎల్ఐజీ ఫ్లాట్లకి అప్లై చేయొచ్చా లేదా, లాటరీ సిస్టమ్ ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నింటిపై ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫుల్ వీడియో వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈ దరఖాస్తులు ఎప్పటి వరకు అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి? సో ముందుగా దరఖాస్తు తేదీల విషయానికొస్తే చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఎక్కడ అప్లై చేయాలంటే మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రంలో గానీ లేదా మీ సేవ అఫీషియల్ పోర్టల్ meeseva.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా గానీ లేదా ప్రభుత్వం కేటాయించిన అధికారిక వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8096958096 ద్వారా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో మీ సేవ పోర్టల్‌లోకి వెళ్ళాక అదర్స్ సెక్షన్‌లో టీఎస్‌హెచ్‌బి ట్యాబ్ కింద ఇందిరమ్మ ఇండ్లు క్యూర్ ఏరియా ఎల్ఐజీ ఫ్లాట్స్ అప్లికేషన్ ఫామ్ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సో మీరు మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా సో దరఖాస్తు ఫీజు ఎంత, ఈ 10,000 ఈఎండి ఏంటి అని చూసుకుంటే ఇప్పుడు మీ సేవలో మీరు ఎంత డబ్బు కట్టాలంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్. ఈఎండి డిపాజిట్ అంటే ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అన్నమాట. ఈఎండి అంటే అప్లికేషన్ సమర్పించే అంటే అప్లికేషన్ చేసే సమయంలోనే మీరు మన గవర్నమెంట్‌కి 10,000 రూపీస్ అనేది అడ్వాన్స్ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. అంటే అప్లికేషన్ ఫీ వచ్చి 100, అడ్వాన్స్ పేమెంట్ వచ్చేసి 10,000 రూపీస్ మీరు అడ్వాన్స్ డిపాజిట్ చేయాలి. చాలా మందికి ఫ్లాట్ రాకపోతే అంటే ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళందరూ 10,000 రూపాయలు ఫస్టే కడితే మళ్ళీ రాకపోతే ఈ 10,000 రూపాయలు ఏమవుతాయి అని ఒక డౌట్ వస్తుంది కదా ఖచ్చితంగా. సో ఒకవేళ లాటరీలో గనుక మీకు ఫ్లాట్ రాకపోతే కేటాయించకపోతే మీ యొక్క 10,000 డబ్బును ప్రభుత్వం తిరిగి మళ్ళీ మీ బ్యాంక్ ఖాతాలోకి రీఫండ్ చేస్తుంది. సో మీ ఒకవేళ లాటరీలో గనుక మీకు ఫ్లాట్ కన్ఫర్మ్ అయితే ఈ 10,000 అమౌంట్ అనేది మీరు 6 lakhs గవర్నమెంట్‌కి ఇవ్వాలి కదా. ఈ 6 lakhsలో ఈ 10,000 అమౌంట్ అనేది అడ్జస్ట్ చేస్తుంది. అంటే లెస్ చేస్తుందన్నమాట. 6 లక్షల్లో ఈ 10,000ని తగ్గిస్తుంది. రాలేదంటే ఖచ్చితంగా 10,000 రిటర్న్ చేస్తుంది, రీఫండ్ చేస్తుంది మనకు. మనం గూగుల్ పే ద్వారానే ఈ అప్లికేషన్ ఫీ అనేది అడ్వాన్స్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా చెల్లింపులు లబ్ధిదారుడు వాటా విడతలు ఎలా ఉంది అనంటే ఫ్లాట్ మొత్తం నిర్మించడానికి గవర్నమెంట్ వచ్చిన దాదాపు లెక్క ఏంటంటే 11 లక్షలు. 11 లక్షలు ఖర్చు అవుతుంది. ఇందులో 5 లక్షల రూపాయలు మన గవర్నమెంట్ ప్రభుత్వమే భరిస్తుంది. అంటే మిగిలిన 6 లక్షలు మనం చెల్లించాల్సి, ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో లబ్ధిదారుడు వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ 6 లక్షల రూపాయలను ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. సో మనకు గవర్నమెంట్ 5 లక్షల రూపాయలు సబ్సిడీ ద్వారా ఇస్తుంది. మనం ఇచ్చే 6 లక్షలు ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. ఇది కూడా కొన్ని విడతల ద్వారా ఒక సంవత్సరంలో 4 ఇన్‌స్టాల్‌మెంట్‌ల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ విడతలో 1 లక్ష, సెకండ్ విడతలో 2 లక్షలు, మూడో విడతలో 2 లక్షలు, నాలుగో విడతలో మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్‌ను కట్టాలి. ఈ 6 లక్షల లబ్ధిదారుడి వాటా కోసం ప్రభుత్వం బ్యాంకులతో మాట్లాడి బ్యాంకు లోన్స్ కూడా ఇప్పించే సదుపాయాన్ని కూడా కల్పించేటట్లు ఏర్పాట్లు చేస్తుంది. గతంలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఈ ఎల్ఐజీ ఫ్లాట్‌లకు అప్లై చేయొచ్చా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి? సో ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అందరికీ వచ్చే డౌట్ ఇది. ఖచ్చితంగా ఎల్ఐజీ ఫ్లాట్‌లకు మళ్ళీ అప్లికేషన్ చేయాలా? న్యూస్‌లో అందరూ అప్లికేషన్ చేసుకోమంటున్నారు కదా అని డౌట్స్ అడుగుతున్నారు కామెంట్స్‌లో కూడా. సో ఫస్ట్ మనం గతంలో గ్రామాల్లో లేదా ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఉచిత పథకానికి అప్లై చేసుకొని ఉండే ఉంటారు. వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటి అంటే మనకు హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ఈ ఎల్ఐజీ అపార్ట్మెంట్ల ఫ్లాట్ల కోసం ఖచ్చితంగా మీ సేవలో అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. గ్రామీణ ఇందిరమ్మ ఇల్లు ఉచిత సహాయం లిస్ట్ 2 అనేది ఓకే. కానీ ఇవి సిటీ పరిధిలో నిర్మించే ఎల్ఐజీ ఫ్లాట్స్, అఫోర్డబుల్ ఓనర్‌షిప్ ఫ్లాట్స్ అన్నమాట. ఎల్ఐజీ ఫ్లాట్స్ వచ్చేసి. కాబట్టి మీ సేవ ద్వారా కొత్తగా 100 రూపాయల ఫీజు మరియు 10,000 ఈఎండి చెల్లించి అప్లై చేసుకున్న వాళ్ళని మాత్రమే ఈ ప్రాజెక్టు పరిగణనలోకి తీసుకుంటారు. అంటే మనం ఎవరైతే అప్లికేషన్ 10,000 పెట్టి అడ్వాన్స్ డిపాజిట్‌తో 100 రూపీస్ ఇచ్చి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తామో
వాళ్ళందరినీ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, వెరిఫికేషన్ చేస్తుంది. నార్మల్ ఇన్‌స్టిట్యూట్ కోసం ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఊరు అంటే కొంచెం దూరంలో రావచ్చు. సో, లేట్‌గా అయినా రావచ్చు. ఇందులో అయితే పైసలు పెడుతున్నాం కాబట్టి ప్రాసెస్, ఎంక్వైరీ, వెరిఫికేషన్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఇన్‌స్టాంట్‌గా మనకు తెలుస్తుంది. లాటరీ తీయగానే ప్లాట్స్ ఎవరికొచ్చాయి, ఎవరికి రాలేదని తెలిసిపోతుంది. అదే ఇందిరమ్మ ఇల్లు అయితే మనం వెయిట్ జేయాలి. కానీ ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఇందులో మాత్రం 6,00,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఎవరెవరు అర్హులు, రూల్స్ ఏంటి చూద్దాం. సో, నెక్స్ట్ ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ఎవరు అర్హులు? రూల్స్ ఏమున్నాయి చూద్దాం. ఈ ఎల్ఐజీ ఫ్లాట్‌లకు అప్లికేషన్ చేసుకోవడానికి ఉండాల్సినవి ఫస్ట్ వార్షిక ఆదాయం సంవత్సరానికి 2,00,000 లోపట ఉండాలి. ఓకే. 10 సంవత్సరాల స్థానికత. హైదరాబాద్‌లోనే 10 సంవత్సరాలు నివాసితులై ఉండాలి. ఓకే. 10 ఏళ్లుగా హైదరాబాద్‌కి క్యూర్ లేదా ఓఆర్ పరిధిలో కనీసం 10 ఏళ్లు నివసించి ఉండాలి. వీళ్ళ పేరు మీద ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద ఇల్లు ఉండద్దు, ఫ్లాట్ ఉండద్దు, జాగలు ఉండద్దు, ఏమీ ఉండద్దు. సొంత ఆస్తిపాస్తులు ఏమి ఉండద్దన్నమాట అప్లికేషన్ చేసుకునే వాళ్ళు. సో, మళ్ళీ డౌట్స్ అడుగుతారు. ఒక రేషన్ కార్డ్‌కి ఒక కుటుంబం. వైఫ్‌కి ఫ్లాట్ ఉండి హస్బెండ్ పేరు మీద చేసుకోవచ్చా అంటే చేసుకోరాదు. సో, రేషన్ కార్డ్‌లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు మీద ఎలాంటి ఆస్తిపాస్తులు ఉండకపోతే మీకు ఏ ఆస్తి లేదు అని అర్థం. ఓకే. వైఫ్ పేరు మీద ఫ్లాట్ ఉండి హస్బెండ్ పేరు మీద అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే అది నడవదు. సో, ఎవరి పేరు మీద ఏం లేకపోతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా గతం ప్రభుత్వం చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ పేరు మీద గాని, సో, అంటే 10 ఇయర్స్ బ్యాక్ అంతకుముందు గవర్నమెంట్ ద్వారా గాని హౌస్ స్కీమ్ కింద ఎలాంటి హౌస్ పొంది ఉండకూడదు. ఫ్రెష్‌గా ఏం లేని వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాటరీ సిస్టమ్ ఎలా ఉండబోతుంది అనంటే, అప్లికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక పారదర్శకంగా ఎంపిక అనేది జరుగుతుందని చెప్తున్నారు. మొదట అధికారులు అన్ని అప్లికేషన్‌లను, డాక్యుమెంట్స్‌ని 360 డిగ్రీ వెరిఫికేషన్ చేస్తారు. అన్ని యాంగిల్స్‌లో వెరిఫికేషన్ చేస్తారన్నమాట. ఓకే. అందుబాటులో ఉన్న ఫ్లాట్‌ల కంటే దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయనుకోండి అప్లికేషన్స్. సో, ఇప్పుడు నియోజకవర్గానికి ఒక 480 అట్లా మొత్తం టోటల్‌గా పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి, ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద 7,500 వరకు ఫ్లాట్‌లను నిర్మించే ప్లాన్‌లో ఉంది మన గవర్నమెంట్. దీనికంటే మించి అప్లికేషన్స్ వస్తాయి. ఎందుకంటే మనం అప్లికేషన్ చేసుకోవడానికే ఉన్నాం గదా! ఇచ్చేటోళ్ళు చాలా తక్కువున్నారు. ఎట్లైనా అప్లికేషన్ కౌంట్ పెరుగుతది ఖచ్చితంగా. ఒకవేళ ఎక్కువ అయిందనుకోండి అప్లికేషన్స్, లాటరీ పద్ధతి కంప్యూటరైజ్డ్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. సో, పారదర్శకత కోసం డ్రా ప్రక్రియను పబ్లిక్‌గా నిర్వహిస్తారు. ఓకే. సో, ఈ సెలక్షన్ ప్రాసెస్ కూడా పబ్లిక్‌లోనే చేస్తారన్నమాట. సో, చూసారు గదా! మీకు సంబంధించిన డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నా. సో, చూసారు కదా ఫ్రెండ్స్! మీకు అన్ని విషయాలు క్లియర్‌గా చెప్పానని అనుకుంటున్నాను. ఎవరైతే అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 5 లోపు చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో, వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం, ఇన్‌కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్‌బుక్ ఒరిజినల్స్‌తో పాటు మీ సేవలు కట్టడానికి రూ. 10,100 అమౌంట్‌ని సిద్ధంగా ఉంచుకొని అప్లికేషన్ పెట్టడానికి రెడీ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది ఇల్లు లేని పేదలకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. సో, హైదరాబాద్‌లో ఉంటూ జాగ లేని వాళ్ళు లోకల్‌లో ఉండి అదే ప్లేస్‌లో కావాలనుకున్న వాళ్ళు ఈ ఫ్లాట్స్‌కి పెట్టుకోవచ్చు. 6,00,000 కదా! 6,00,000లో ఫ్లాట్ వస్తుంది కాబట్టి మీరు అప్లై చేయొచ్చు. అదే మనం ఇందిరమ్మ ఇల్లు కోసం వెయిట్ చేసామనుకోండి కొంచెం లేట్ అవ్వచ్చు. వస్తే వస్తుంది తప్పకుండా. లేట్ అవుతుంది. బట్ ఇది మాత్రం ఇన్‌స్టాంట్‌గా రిజల్ట్ తెలుస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, పైసలు ఉన్నోళ్ళు అప్లికేషన్ చేసుకోండి. ఇంకా పైసలొద్దు ఫ్రీగా కావాలంటే లిస్ట్ 2 వచ్చే వరకు వెయిట్ చేయండి. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే, ఇందులో మ్యాటర్ ఉందనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే. మన వీడియోస్ చూసి నచ్చిన తర్వాతనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎవరెవరికి అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.